మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మీరు చూస్తుంది పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన అప్డేట్ ఇన్ఫర్మేషన్ అంతా మన పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో లభిస్తుంది. 2022లో వచ్చిన నోటిఫికేషన్, అలాగే 23లో వచ్చిన నోటిఫికేషన్, 24లో అయితే రాలేదు. 23లో వచ్చినటువంటి నోటిఫికేషన్లో కొన్ని వందల మందికి ఉద్యోగాలు వచ్చినటువంటి ఏకైక ఛానల్ పిఆర్ అకాడమీ నుండి కొన్ని వందల మందికి ఉద్యోగాలు అయితే వచ్చాయి. దానికి ప్రూఫ్ నేను చెప్పవలసిన అవసరం లేదు, కామెంట్ రూపంలో కొన్ని వందల మంది చెప్తుంటుంటారు. లాస్ట్ ఓల్డ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, ఎనీహౌ, సో వాటి గురించి కాదు. కానీ ఇప్పుడు ఈ 2025లో వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్లో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఎప్పుడు అప్లై చేయాలి, ఎప్పుడు లాస్ట్ డేట్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్ ప్రొసీజర్ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్, వీటన్నిటి గురించి పరిపూర్ణమైన అవగాహన ఈ వీడియోలో పెంచుకుందాం. ఎందుకంటే ఒక పోస్ట్కి మనం అప్లై చేసేటప్పుడు దాని గురించి పరిపూర్ణమైన అవగాహన మన దగ్గర ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. అవగాహన లేకుండా మనం చేయడం చాలా కష్టం, రైట్? సో అయితే అన్నీ అయిపోయిన తర్వాత ఏ పోస్ట్కి అప్లై చేయాలి, ఎవరు అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, వీటి గురించి కూడా ఒక వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? సో అన్ని అప్డేట్ ఇన్ఫర్మేషన్ మన పిఆర్ అకాడమీ నుంచి మీకు లభిస్తుంది కనుక దయచేసి మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మన పిఆర్ అకాడమీ మీద అభిమానంతో మరికొంతమంది షేర్ చేయండి. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, ప్రతి ఒక్క పర్సన్కి యూస్ఫుల్ అవుతుంది, అంత యూటిలైజ్ వీడియోస్ నేను అందిస్తున్నాను, రైట్? సో ఈ వీడియోలో మనం దేని గురించి తెలియపరుస్తున్నామంటే రికార్డ్ అసిస్టెంట్. మరి రికార్డ్ అసిస్టెంట్కి కావాల్సిన కంప్లీట్ కోర్స్ అయితే మన పిఆర్ అకాడమీలో ఉంది. సో ఈ కోర్స్ మీరు తీసుకొని ప్రిపేర్ అయితే రాబోయే ఎగ్జామినేషన్, మీరు రాబోయే ఎగ్జామినేషన్లో ఈజీగా మార్క్స్ మీరు సంపాదించి ఉద్యోగం పొందడానికి మీకు ఎక్కువ వీలు ఉంటుంది. దాని తగ్గట్టు ప్రణాళికతో పాటు మీ ముందుకు నేను వస్తున్నా. సో రైట్, మరి ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్క పర్సన్కి నేనైతే ఈ వీడియోకి టార్గెట్ 1K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. మరి ఎంతమంది వీడియోని లైక్ చేస్తారో నేను చూస్తా. సో తెలంగాణ స్టేట్లో ఉన్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూజ్ఫుల్ అయ్యేటట్టు ఈ వీడియో అయితే ఉంటుంది, రైట్? మరి ఈ వీడియోలో మనం దేని గురించి మనం మాట్లాడదాం, రికార్డ్ అసిస్టెంట్. ఏడమ్మా, రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అందిస్తాను. ఇది శాలరీ ఎంత అంటే 22,240 నుండి 67,300 వరకు ఉంటుంది శాలరీ, రైట్? దీని యొక్క శాలరీ గురించి తెలుసుకుందాం. ఇది రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టు. సో ఈ రికార్డ్ అసిస్టెంట్లో చూడండి, మనం జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ ఇస్తూ 75,000 బిట్స్ అయితే మనం అందిస్తున్నాం. సో ప్రతి ఒక్క పర్సన్కి యూజ్ఫుల్ అయ్యేటట్టు, రైట్? ఇంపార్టెంట్ డేట్స్. సో అప్లై చేస్తే ఇది నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందమ్మా, 2వ తేదీన నోటిఫికేషన్ వచ్చింది, Jan 2nd. అప్లై ఎప్పటి నుంచి చేయవచ్చమ్మా, 8th నుంచి మనం అప్లై చేయవచ్చు. లాస్ట్ డేట్ ఎప్పుడమ్మా, 31st Jan. ఓకే, మొత్తం ఇవన్నీ కూడా జాన్లోనే ఉంటుంది. మరి ఎవరైతే ఇన్ సర్వీసులు ఉన్నారో వారికైతే ఈ డేట్స్ అయితే ఉంటాయి, ఓకేనా? సో దిస్ ఇస్ నెక్స్ట్. ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాలి వేకెన్సీ పొజిషన్. సో ఇది ఎక్కడెక్కడ వేకెన్సీ ఉంటుంది, ఏ డిస్ట్రిక్ట్లో ఉంటుంది అంటే ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టు. సో దీంట్లో కొన్ని స్టేట్ లెవెల్ పోస్టులు ఉన్నాయి కదా, అందుకోసమే ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ అని మెన్షన్ చేయడం జరిగింది, యూనిట్ వైజ్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో జిల్లా, ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి, సిటీ సివిల్ కోర్ట్ ఉంది, సిటీ స్మాల్ కోర్ట్ అని, తర్వాత సిటీ సెషన్ కోర్ట్స్ అని, సెషన్ జడ్జ్ కోర్ట్స్ అని ఇలా ఉంటాయి యూనిట్ వైజ్. సో యూనిట్ కోర్ట్, ఓకేనండి? సో ఎలా ఉంటుంది డిస్ట్రిక్ట్ వైజ్, యూనిట్ వైజ్ ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇది. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఉండాలి, రైట్? ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్. ఏంటమ్మా, ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. బై ది స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అనేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంటర్మీడియట్ అని చెప్పారు, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇచ్చారు కాబట్టి 10th క్లాస్ వారు అన్ఎలిజిబుల్. ఇంటర్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పాస్ అయి ఉండాలి. తర్వాత ఇంటర్ నుంచి డిగ్రీ, అలాగే ప్లస్ పీజీ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా, డిగ్రీలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా, పీజీలో ఏ స్ట్రీమ్ ఉన్నా అందరూ ఎలిజిబుల్.
అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ కంటే పైగా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏది ఉన్న డిగ్రీలో బీకామ్, బీఎస్సీ, బీఏ, ఓకే, సో ఏ స్ట్రీమ్ ఉన్నా ఓకేనండి, అలాగే బీబీఏ కానీ, ఎంబీఏ కానీ, ఇటువంటి స్ట్రీమ్స్ ఏదైనా ఉన్నా, అలాగే లేదా బీటెక్ కానీ, బీఈ కానీ, ఇటువంటి ఏమైనా, సో వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్. ఏ పోస్ట్గామా? రికార్డ్ అసిస్టెంట్కి ఎలిజిబుల్. సో ఇది గుర్తుంచుకోవాలి. సో హైయర్ దెన్ ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఇఫ్ ఎనీ షల్ సబ్మిట్ కన్సర్న్ క్వాలిఫై సర్టిఫికేట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్. ఒకవేళ హైయర్ సర్టిఫికేట్ ఎవరైనా ఉంటే ఈ హైయర్ క్వాలిఫికేషన్ ఉన్న వారు కూడా ఎలిజిబుల్ కాబట్టి అది సర్టిఫికేట్ ఇప్పుడు వెరిఫికేషన్ టైంలో ఆ సర్టిఫికేట్ చూపించాలని అన్నారు. దాని గురించి మనం ఫర్దర్ వీడియో చేద్దాం, నో ప్రాబ్లం. సో ఇప్పుడు లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్, భాషాపరంగా ఈ క్వాలిఫికేషన్. ఈ లింగ్విస్టిక్ ఏంటి మాట్లాడారంటే ఎడ్యుకేట్ నాలెడ్జ్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఆర్, అంటే ముఖ్యంగా మన తెలంగాణలో ఏ భాష రావాలి అంటే తెలుగు. సో దీనికి కన్సర్న్ సబ్జెక్ట్ అయితే ఉన్నాయి, రిమైన్ లాంగ్వేజ్ కూడా ఉన్నాయి, అది గైడ్లైన్స్ ప్రకారం ఉంది. నేను ఫర్దర్ వీడియోలో ఏ భాష వచ్చి ఉండాలని ఫర్దర్ వీడియోలో నేను తెలియపరుస్తాను. అయితే ఏజ్ లిమిట్ గురించి ఎక్కడ మాట్లాడారు? ఏజ్ లిమిట్ చూద్దాం ఒకసారి. ఏజ్ ఆన్ July 1st, 2015. ఎప్పుడమ్మా? July 1st, 2025 కల్లా ఎన్ని సంవత్సరాలు నిండి ఉండాలి అంటే 18 సంవత్సరాలు ఖచ్చితంగా నిండి ఉండాలి. ఎన్ని సంవత్సరాలమ్మా? 18 సంవత్సరాలు. 18ని హైయెస్ట్ ఏజ్ అంటమ్మా 34. ఇది గుర్తుపెట్టుకోండి, 18 నుండి హైయెస్ట్ 34. అయితే 34 ఎండింగ్ అంటే ఎస్ ఓపెన్ కేటగిరీలో ఉన్నవారు 34 ఎండింగ్. మరి ఎవరైతే ఎస్సీ కానీ, అలాగే ఎస్టీ కానీ, బీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ వారందరికైతే 5 years ఎగ్జామినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎంతమ్మా? 5 years ఎగ్జామినేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 39 years వరకు వీళ్ళు ఎలిజిబుల్. ఓకేనండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వీరైతే, ఈడబ్ల్యూఎస్ వీరైతే 39 years వరకు. ఓన్లీ పిహెచ్ అయితే అక్కడ 10 years ఎగ్జామినేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 34 + 10 అంటే 44 years వరకు వీళ్ళకి ఎలిజిబుల్ ఉంది. ఓకేనండి. సో దిస్ ఇస్ ద ఏజ్ గురించి ప్రతి ఒక్కరికి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రైట్. మరి రిజర్వేషన్ అంటే అందరికీ తెలుసు, ఎస్సీ వరకు ఉంది రిజర్వేషన్, ఎస్టీ ఉంది, బీసీ ఉంది, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ వరకు కూడా తెలుసు. అలాగే మరి డిజేబిలిటీలో ఖచ్చితంగా 40% అబోవ్ ఉన్న వారికి కూడా రిజర్వేషన్ ఇవ్వడం కల్పించడం జరుగుతుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కూడా రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. ఈ రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది, ఎలా అపాయింట్మెంట్ చేస్తారు, దీని విధానం ఏంటి, ఎలా అపాయింట్మెంట్ చేస్తారంటే ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇక్కడ చూడండి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. మన ప్రాసెస్ సర్వర్ కానీ, ఆఫీస్ సబార్డినేట్ కానీ ఆఫ్లైన్ ఉంటుంది, ఇది మాత్రం ఆన్లైన్లో ఉంటుంది. ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి ది స్టాండర్డ్ కాన్స్టెంట్ విత్ ది మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్. ఏ క్వాలిఫై అయితే ఇది ఇంటర్మీడియట్ స్టాండర్డ్లోనే ఉంటుంది. The question paper of the computer based examination shall be object to type multiple choice. ఈ సిబిటిలో మల్టిపుల్ చాయిస్ రూపంలో క్వశ్చన్, ఒక క్వశ్చన్ 4 ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ 100 questions. ఇక్కడ 100 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. ఎన్ని మార్క్స్ కమ్మా? 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 100 మార్క్స్లో ఏముంటుంది అంటే 60 questions జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. ఏడమా? జీకే నుండి. సో జీకే అంటే 60 అంటే ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామీ, తెలంగాణ హిస్టరీ, ఓకే, సో తెలంగాణ జాగ్రఫీ, అలాగే ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్, జీకే, వీటితో అన్ని కలిపి 60 మార్క్స్ ఉంటుంది. 40 questions జనరల్ ఇంగ్లీష్. ఎస్, జనరల్ ఇంగ్లీష్ అంటే మన సబ్జెక్ట్ మిత్రమా. 40 మార్క్స్. ఎస్, 40 మార్క్స్ ఉంటుంది. 40 మార్క్స్కి మినిమం 35 to 36 కంటే ఎవరిది తగ్గదు, అంత కాన్ఫిడెంట్ చెప్పగలుగుతున్నాను. 100 మార్క్స్ ఉంటుంది. గతంలో 40 questions జీకే, 40 questions ఇంగ్లీష్ ఉండి 20 questions ఇంటర్వ్యూకి ఉంటుంది. ఇప్పుడు ఇంటర్వ్యూ లేదు, డైరెక్ట్ ఎగ్జామినేషన్. ఓకేనా. సో క్వశ్చన్కి ఈచ్ 1 mark. ద డ్యూరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి 120 minutes. అంటే ఈ ఎన్ని గంటలు ఇస్తారో 2 hours ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎన్ని గంటలమ్మా? 2 hours ఎగ్జామినేషన్ ఉంటుంది. 100 మార్క్స్కి 2 hours ఉంటుంది. ఈ 100 మార్క్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఈ 100 మార్క్స్లో ఎవరైతే అండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, ఈ క్వశ్చన్ పేపర్ దేంట్లో ఉంటుంది అంటే ఇంగ్లీష్లో మరియు తెలుగులో ఉంటుంది.
ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు క్లియర్గా తెలుసుకోవాల్సిన నాలెడ్జ్. ఓకే, సో ఈ జీకే ఇంగ్లీష్ నుంచి మన దగ్గర కోర్స్ ఎవరైతే తీసుకుంటారో వారికి స్పెషల్గా మేము డిజైన్ చేసిన జీకే అండ్ ఇంగ్లీష్ కాబట్టి 75,000 బిట్స్తో పాటు ఇస్తున్నాం. కాబట్టి ఈ కంటెంట్ ప్రిపేర్ 70,000 బిట్స్లో కొన్ని ప్రాక్టీస్ చేసుకుని వెళ్తే ఖచ్చితంగా మిత్రమా జాబ్ మీదే. ఈ 2025 హైకోర్టులో అపాయింట్మెంట్ పొంది మీ ఏరియాలో మీ ప్రాంతంలో మీరు ఉద్యోగస్తులుగా మారుతారు. ఎందుకంటే బిగినింగ్ నుంచి మీరు కోర్స్ కొన్న డే నుంచి ఎగ్జామ్ రాసినంత వరకు మా నుండి అనేక రకాలైనటువంటి సపోర్ట్ అయితే మీకు అందుతుంది. త్వరలో ఇన్నోవేటివ్ ప్లానింగ్ కూడా మేము చేయబోతున్నాం. సో ప్రతి ఒక్కరికి అవసరమైతే పర్సనల్ గైడెన్స్ కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ప్రణాళిక రచిస్తున్నాం. సో దిస్ ఈజ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజ్ ఎంతమ్మా? ఎగ్జామినేషన్ ఫీజు ఓసీ బీసీ అయితే 600, ఓసీ మరియు బీసీ అయితే 600 రూపీస్. మరి ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ అయితే 400 అమ్మా. ఎస్సీ ఎస్టీ అలాగే ఈడబ్ల్యూఎస్ అయితే 400 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు, అప్లై ఫీజ్. సో దట్ ఈస్ కాల్డ్ ఎగ్జామినేషన్ ఫీజు అంటాం. దానికి 400 రూపీస్ అయితే పడుతుంది. సో ఓకే, ఒకవేళ పిహెచ్ అయితే సో మిగతా వాళ్ళందరికీ కూడా 400 రూపీస్. ఓకేనా? నెక్స్ట్ మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారు? ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తుందో వారికి టాప్ ర్యాంక్లో ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇస్ నెక్స్ట్ వన్ జనరల్ ఇన్స్ట్రక్షన్. ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్ గురించి తర్వాత మనం మాట్లాడదాం. ఇక్కడ మనం చూద్దాం ఇన్ఫర్మేషన్ టు ది అప్లికెంట్. ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ది కంటైన్స్ 2 పార్ట్ ఉంటుంది. మనం 2 రకాలుగా పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏ దేనికి, పార్ట్ బి ఎందుకో క్లియర్గా చెప్తాను చూడండి. పార్ట్ ఏ అనేది ఓటీపీఆర్ వన్ టైం ఓకే ప్రొఫైల్ రిజిస్టర్డ్ అంటారు. సో వన్ టైం ప్రొఫైల్ రిజిస్టర్డ్ ఐడి జనరేట్ అవుతుంది. మీరు అప్లై చేసిన ఏదైతే సర్టిఫికేట్స్ ఉంటాయో అవి స్కాన్ చేస్తారు కదా, సో దానివల్ల ఐడి జనరేట్ అవుతుంది. ఐడి జనరేట్ పాస్వర్డ్ అయితే సెకండ్ అనేది పార్ట్ ఏట్ అవుతుంది అంటే మీకు ఆఫ్టర్ కంప్లీటింగ్ అనేది సెకండ్ వన్ అయితే ఓటీపీ ఐడి జనరేట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం. సో అయితే ఇవి ఫిల్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క ఫోన్ నంబరు, మీ ఫోన్ నంబర్ ఏదైతే నంబర్ ఇస్తున్నారో ఈ ఫోన్ నంబర్ పెర్మనెంట్ నంబర్ ఇవ్వాలి. అది మీ మొబైల్ అయి ఉండాలి. ఒక నెల రీఛార్జ్ చేసి రీఛార్జ్ వచ్చిన తర్వాత ఆ సిమ్ తీసేయడము, వేరే సిమ్ వేయడం, లేకపోతే అక్కడ ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ ఎవరు అవుతున్నా వాళ్ళ నెంబర్ ఇవ్వడం, లేదా ఫాదర్ నెంబరు హస్బెండ్ నెంబరు ఇలా దయచేసి చేయవద్దు. మీ నెంబరే ఇవ్వండి. మీరు ఏదైతే రెగ్యులర్గా యూజ్ చేస్తున్నా ఆ ఫోన్ నెంబర్ ఇవ్వండి. దానికి అన్ని అప్డేట్ ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. నెక్స్ట్ మెయిల్ అండి. ఈ మెయిల్ వెరీ 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 జీమెయిల్ ఏదైతే ఉందో ఈ జీమెయిల్ ఇచ్చేటప్పుడు మీ మెయిల్ ఇవ్వండి. ఒకవేళ మీకు మెయిల్ లేకపోతే కొత్తగా మెయిల్ క్రియేట్ చేసుకోండి. ఈ క్రియేట్ చేసిన ఐడి ప్లస్ అండ్ పాస్వర్డ్ అనేది చాలా భద్రంగా దాచుకోండి. మీకు రేపొద్దున హాల్ టికెట్ డౌన్లోడ్ చేసినప్పుడు ప్రతిదీ మెయిల్కి వస్తుంది కాబట్టి. నెక్స్ట్ వీటితో పాటు పాస్వర్డ్ ఈ వన్ టైం 1-2 అది పాస్వర్డ్ ఒకటి వస్తుంది. ఈ పాస్వర్డ్ మీరే ఇవ్వాలి. మీకు గుర్తున్న పాస్వర్డ్ ఇవ్వాలి. మీకు నచ్చిన ఇవన్నీ ఒక పేపర్ మీద రాసి ఎక్కడైనా భద్రపరచండి. ఎలాగైతే మొత్తం అప్లోడ్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకుంటుందో ఆ ప్రింట్అవుట్ బ్యాక్ సైడ్ మొత్తం రాసి మీకు నచ్చినటువంటి ఏదైనా ఫేవరెట్ ప్లేస్లో అది పిక్ తీసి మొబైల్ ఉంచుకోండి, మెయిల్కి పెట్టుకోండి. వీలైతే మీకు నచ్చినటువంటి సీక్రెట్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ లేదని దేవుడి గదిలో పెట్టేయండి, లేదా బీరువాలో పెట్టేయండి. కానీ ఎక్కడ పడితే అక్కడ జల్లియొద్దు. ఏదో బుక్ స్టాల్లో లేదా బుక్స్ మధ్యన ఉంచొద్దు. ఎగ్జామ్ టైంలో వాటి గురించి టెన్షన్ పడొద్దు. సరేనా? చాలామంది గతంలో ఇబ్బంది పడ్డారు. సరే రైట్, ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాం? ఎలిజిబిలిటీ, అప్లై డేట్, ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం తెలుసుకున్నాం. కానీ ఇక్కడ నుంచి మనం ఏం తెలుసుకున్నాం అంటే ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మనం తెలుసుకుంటాం. ఎన్ని జిల్లాలో మనకు ఉన్నటువంటి 33 డిస్ట్రిక్ట్స్లలో ఏ జిల్లాలో ప్రతి జిల్లాలో ఎక్కడ ఓసీకి ఎన్ని ఇచ్చి ఉన్నాడు, దాంట్లో పర్టికులర్ ప్రతి దాంట్లో మేల్ ఎన్ని అండ్ ఫీమేల్ ఎన్ని పోస్టులని క్లియర్. దీంట్లో బీసీ అలాగే ఎస్సీ అలాగే ఎస్టీ అలాగే ఈడబ్ల్యూఎస్ అలాగే పిహెచ్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అని ఇలా పర్టికులర్గా ఇవ్వడం జరిగింది. బీసీఏలో బీసీఏ బీఈసిడి ఇలా పర్టికులర్గా ఇవ్వడం ప్రతి దగ్గర మెన్షన్ చేశారు కాబట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు హెల్ప్ఫుల్ అవుద్ది. చూద్దామా ఒకసారి. మరి ఏంటి క్లారిటీ? రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్లో 3 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టులలో
ఒకటి ఓసీ ఉంది, ఇంకోటి విమెన్కి ఉంది, బ్లైండ్ అది, బీసీసీలో ఒకటి 3, దాంట్లో ఒకటి ఉమెన్. అలా జగత్యాల్లో 2 పోస్టులు ఉన్నాయి, ఒకటి ఉమెన్. ఇలా క్లియర్ కనిపిస్తుంది. మీకు ఎక్కడైతే అవసరం ఉందో పాస్ చేసుకోండి. జనగంలో అయితే 2 పోస్టులు ఉన్నాయి, ఒకటి ఉమెన్. కామారెడ్డి అయితే 3 పోస్టులు ఉన్నాయి, దాంట్లో 2 ఉమెన్. ఖమ్మం అయితే 2 పోస్టులు ఉన్నాయి, 2 కూడా ఉమెన్కే, పీసీఏ ఎస్సీ 2 ఉమెన్. అంటే అక్కడ పట్ల ఉమెన్ అని మెన్షన్ చేసేటప్పుడు మరి మేల్ ఎవరైతే అబ్బాయిలు ఎవరు అప్లై చేయకూడదు, అప్లై చేసినా రాదు, ఎందుకంటే ఓపెన్ కేటగిరీలో పోస్ట్ లేదు కాబట్టి. సో మహబూబాబాద్లో 1 పోస్ట్ ఉంది, అది ఉమెన్కి ఇచ్చారు. మంచిర్యాలలో 1 పోస్ట్ ఉంది, అది ఉమెన్కే ఉంది. అది మెదక్లో 1 పోస్ట్ ఉంది, అది ఉమెన్కి ఉంది, ఓపెన్ కేటగిరీలో ఉంది, ఉమెన్కి ఉంది. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఉంది కాబట్టి ఉమెన్ అప్లై చేయవచ్చు, మేల్ అప్లై చేయవచ్చు, ఎవరైనా ఎలిజిబుల్. ఏ డిస్ట్రిక్ట్ ఇది? మెదక్. నెక్స్ట్ మెచ్చల్ మల్కజ్గిరి అయితే ఇక్కడ టోటల్ 4 పోస్టులు ఉంది, దాంట్లో 1 ఉమెన్, 1 ఓపెన్ కేటగిరీ బీసీ. ఇక్కడ బీసీ 1 ఉంది చూసారా, ఇక్కడ మేల్ ఫీమేల్ ఇద్దరు ఎలిజిబుల్. ఎవరికి హైయెస్ట్ మార్క్ వస్తే వాళ్ళది, ఓకేనా. నెక్స్ట్ సెషన్ జడ్జ్ హైదరాబాద్, ఇక్కడ 2 పోస్టులు ఉన్నాయి, 2 కూడా బిలాంగ్స్ టు విమెన్. ములుగు 1 పోస్ట్ ఉంది, అది విమెన్కి ఇవ్వడం జరిగింది. నాగర్ కర్నూలు 1 పోస్ట్ ఉంది, అది విమెన్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నల్గొండ 3 పోస్టులు ఉన్నాయి, దాంట్లో 2 ఉమెన్కి ఇవ్వడం జరిగింది. అలాగే నారాయణపేట 1 పోస్ట్ ఉంది, అది ఓపెన్ కేటగిరీలో ఉంది, మేల్ ఫీమేల్ అప్లై చేయవచ్చు. నిజామాబాద్ మనం చూస్తే నిజామాబాద్ ఇక్కడ 2 పోస్టులు ఉన్నాయి, 2 కూడా విమెన్కి ఇవ్వడం జరిగింది. పెద్దపల్లిలో 2 పోస్టులు ఉన్నాయి, 2 కూడా విమెన్కి ఇవ్వడం జరిగింది. రాజన్న సిరిసిల్ల ఇక్కడ టోటల్ 2 పోస్టులు, 2 ఉమెన్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రంగారెడ్డిలో ఎక్కువ పోస్టులు ఉండాలి కానీ తక్కువ పోస్టులు 4 ఉన్నాయి, 2 ఉమెన్కి ఉన్నాయి, 2 మెన్కి ఉంది, ఓకేనండి. ఓపెన్ కేటగిరీలో బీసీలో 1 ఉంది. సో నెక్స్ట్ సంగారెడ్డికి సంబంధించి 1 పోస్ట్ ఉంది, అది ఉమెన్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సిద్దిపేటలో 4 పోస్టులు ఉన్నాయి, అది ఉమెన్కి ఇవ్వడం, 4 2 ఉమెన్. సూర్యాపేటలో 5 పోస్టులు ఉంటే ఉమెన్కి 3, జెంట్స్ అయితే 2. అయితే ఇక్కడ వనపర్తికి అయితే 3 పోస్టులు ఉన్నాయి, 3లో 2 ఉమెన్కి ఇవ్వడం జరిగింది. యాదాద్రి భువనగిరి అయితే 2 పోస్టులు ఉన్నాయి, దాంట్లో 1 ఉమెన్, 1 ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. టోటల్గా ఉన్న పోస్టులు ఇవి, ఓకేనండి. టోటల్గా ఉన్న పోస్టులు ఇవి. సో ఇప్పుడు మీరు టోటల్గా ఉన్నటువంటి ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి. అయితే సింగిల్ డిజిట్ ఉన్నప్పటికీ కూడా మీకు ఒకటే చెప్తున్నాను, మీ జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ యాదాద్రి భువనగిరి తీసుకుందాం, లేదంటే రంగారెడ్డి తీసుకుందాం, ఏ జిల్లా తీసుకున్నా మీకు కావాల్సింది 1 పోస్టు. ఓపెన్ కేటగిరీలో 1 పోస్ట్ ఉన్నా అప్లై చేయండి, అది మేల్ కానీ ఫీమేల్ కానీ మెన్షన్ చేయకుండా 1 పోస్ట్ ఉన్న జిల్లాలో మీరు అప్లై చేయండి. మీ గురి ఎప్పుడు కూడా టాప్ మార్క్స్ పైన ఉండాలి. సో ఎప్పుడైతే టాప్ మార్క్స్ పైన ఉంటుంది ఈజీగా మీకు పోస్ట్ వస్తుంది. సో దానికి సిలబస్ ఏంటి, ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మన ఎక్కువ మార్క్స్ వస్తుంది, వీటన్నిటి గురించి ఫర్దర్ వీడియోలో మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కంప్లీట్ గైడ్ లైన్స్ అయితే నేను చేస్తాను. ఒకవేళ ఏమైనా సందేహాలు సూచనలు మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేసి, నాకు నంబర్స్ అయితే క్లియర్ కనిపిస్తుంది కాబట్టి మీరు ఫోన్ చేసినా మీ కాల్కి రెస్పాండ్ అవుతాను. కానీ ఖచ్చితంగా మన కోర్స్ తీసుకుని మనతో పాటు జర్నీ అయిన వరకు నేను పర్సనల్ గైడ్ లైన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధం. కానీ మన కోర్స్ తీసుకుంటే బయట వాళ్ళకైతే సో దాని గురించి ఆలోచిద్దాం. కానీ ఇక్కడ నేను వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ గురించి ఒకవేళ ఏమైనా పాయింట్ మిస్ అయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే వాటి గురించి డీటెయిల్గా నేను మళ్ళీ మీకు కామెంట్ రూపంలోనే రిప్లై చేస్తాను. ఓకే, ఇంకా ఫర్దర్ వీడియోలో ఎలా చదవాలి, సిలబస్ ఏంటి అని ప్రతి ఒక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇంకో వీడియోలు ఇస్తాను. కానీ ప్రతి ఒక్క పర్సన్కి నేనైతే హంబల్గా చెప్పగలుగుతున్నాను, వీడియో అయితే ప్రతి ఒక్కరు హెల్ప్ఫుల్ అవుతుంది. దయచేసి అందరూ షేర్ చేయండి. 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్, 23లో వారు జరిగినటువంటి నోటిఫికేషన్, 23లో వచ్చిన నోటిఫికేషన్ కొన్ని వందల మందికి విద్యార్థులకు అయితే మన ఛానల్లో ఉన్న వారికి అయితే ఉద్యోగాలు వచ్చాయి. మన కోర్స్ తీసుకొని చదివిన వారికి ఉద్యోగాలు వచ్చింది. అదే నమ్మకంతో ఎప్పుడు కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది. ట్రస్ట్ మీ, కలిసి నడుద్దాం. ఖచ్చితంగా ఈసారి మనం 25లో ఉద్యోగం సంపాదిద్దాం. మన జిల్లాలో, మన యూత్లో, మన ప్రాంతంలో ఉద్యోగం గవర్నమెంట్ ఎంప్లాయీగా మారి మనం ముందుకు అడుగుతాం. సో ప్రతి ఒక్కరికి నేను ఇది హంబల్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కసారి గట్టిగా పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ట్రై చేద్దాం, ప్రయత్నిద్దాం. ట్రై చేయడం కూడా కాదు, ఖచ్చితంగా మనం పోరాడదాం, సాధించి తీరుదాం. ఇదే నమ్మకంతో ముందుకు అడుగుదాం. ఓకే, సో ఇంకొక అప్డేట్ ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వస్తాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.